హలో గైస్, ఈ రోజు వీడియోలో వెనస్డే సీజన్ 1లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్ యొక్క ఇంట్రొడక్షన్ విషయానికి వస్తే, ఈ వెనస్డే సిరీస్ జరిగే ప్రపంచంలో నార్మీస్ అండ్ అవుట్కాస్ట్ అనే 2 టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఇందులో నార్మీస్ అంటే నార్మల్ మనుషులు అనమాట, వీళ్ళకి ఎటువంటి పవర్స్ ఉండవు. అండ్ అవుట్కాస్ట్ అంటే వీళ్ళకి కొన్ని సూపర్ న్యాచురల్ అబిలిటీస్ ఉంటాయి. లైక్ వ్యాంపైర్స్ కావచ్చు, వేర్ వుల్ఫ్స్, గార్గాన్స్, షేప్ షిఫ్టింగ్, ఇలా కొన్ని సూపర్ న్యాచురల్ అబిలిటీస్ ఉంటాయి. అండ్ ఈ అవుట్కాస్ట్ పీపుల్స్ లో ద ఆడమ్స్ ఫ్యామిలీ అనే ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఈ ఫ్యామిలీకి చెందిన వెనస్డే ఆడమ్స్ అనే ఒక టీనేజ్ అమ్మాయి యొక్క స్టోరీని ఈ సిరీస్ లో ఎక్స్ప్లోర్ చేస్తారన్నమాట. అండ్ ఇంకా సిరీస్ విషయానికి వస్తే, వెనస్డే ఆడమ్స్ అనే ఒక టీనేజ్ అమ్మాయి కొంచెం అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. సో తనని చాలా స్కూల్స్ నుంచి తీసేస్తారు. సో ఈ విధంగా తను చాలా స్కూల్స్ మారిన తర్వాత ఇప్పుడు ఒక కొత్త స్కూల్లో జాయిన్ అయింది. అండ్ అక్కడ తన లాకర్ ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు లాకర్ లోపల తన బ్రదర్ అయిన పక్స్లేని ఎవరో కట్టేసి ఉండడం చూస్తుంది. అండ్ అతని కట్లు విప్పేటప్పుడు వెనస్డేకి కొన్ని సైకిక్ విజన్స్ కనిపిస్తాయి. ఆ విజన్స్ లో తన తమ్ముడిని ఎవరు కట్టిపడేశారో వాళ్ళ మొహాలు కనిపిస్తాయి. సో తర్వాత ఆ బాయ్స్ అందరూ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నప్పుడు వెనస్డే ఎక్కడికి వెళ్తుంది అండ్ అక్కడ పిరానా చేపల్ని వదులుతుంది. అండ్ ఆ చేపలు వాళ్ళని కరుస్తాయి. అండ్ ఈ ఇన్సిడెంట్ తర్వాత తనని ఈ స్కూల్ నుంచి కూడా తీసేస్తారు. సో నెక్స్ట్ తనకిష్టం లేకపోయినా కూడా తన పేరెంట్స్ బలవంతంగా తనని అవుట్కాస్ట్ పీపుల్ చదువుకునే నెవర్ మోర్ అకాడమీలో జాయిన్ చేస్తారు. అండ్ ఈ అకాడమీ మొత్తం సూపర్ న్యాచురల్ అబిలిటీస్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. అండ్ వెనస్డేని అక్కడ జాయిన్ చేసిన తర్వాత తను ఏం చేస్తుందో సీక్రెట్ గా గమనిస్తూ ఉండటానికి తన పేరెంట్స్ ద థింగ్ అనే ఒక హ్యాండ్ ని అక్కడ వదిలి వెళ్తారు. అండ్ ఈ సగం కట్ అయి ఉన్న హ్యాండ్ కి ప్రాణం ఉంటుంది, అది కదులుతూ ఉంటుంది అండ్ స్వయంగా ఆలోచిస్తుంది కూడా. సో అందుకే ఆ హ్యాండ్ ని అక్కడ వదిలి వెళ్తారు. అండ్ ఈ నెవర్ మోర్ అకాడమీ జెరికో అనే ఒక టౌన్ లో ఉంటుంది. అండ్ అక్కడ అడవిలో ఒక పర్సన్ హైకింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఒక మాన్స్టర్ అతన్ని చంపేస్తుంది. అండ్ ఈ జెరికో టౌన్ లో ఇలా జరగడం ఇది 3వ సారి అనమాట. అండ్ ఈ కేస్ ని గ్యాల్పిన్ అనే ఒక షెరీఫ్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకోవైపు వెనస్డేకి ఎనిట్ సిన్క్లేర్ అనే ఒక అమ్మాయి రూమ్మేట్ అవుతుంది. అండ్ తను ఒక ప్రీ మెచ్యూర్డ్ వేర్ వుల్ఫ్, అంటే తను ఇంకా పూర్తిగా వేర్ వుల్ఫ్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు. అండ్ ఈ రూమ్ లో వీళ్ళిద్దరూ క్వైట్ ఆపోజిట్ గా ఉంటారు. ఎనిట్ కేమో కలర్స్ అంటే ఇష్టం అండ్ వెనస్డే కేమో బ్లాక్ కలర్ అంటే ఇష్టం. సో ఆ రూమ్ ని సగం నుంచి డివైడ్ చేసుకుంటారు అండ్ వీళ్ళిద్దరూ ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడు మెర్లిన్ అనే ఒక టీచర్ వచ్చి వెనస్డేకి ఒక ఫ్లవర్ ఇచ్చి వెల్కమ్ చెప్తుంది. అండ్ ఈ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనమాట, సో తనని గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత రోజు ఫెన్సింగ్ అనే ఒక స్వాడ్ ఫైట్ ప్రాక్టీస్ లో వెనస్డే ఆ స్కూల్లోనే ఫేమస్ గర్ల్ అయిన బియాంకాని ఓడిస్తుంది. సో అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య అస్సలు పడదు. బియాంకా వెనస్డే మీద కోపంగా ఉంటుంది. అండ్ తర్వాత వెనస్డే బయట వర్షంలో వెళ్తున్నప్పుడు తన మీద ఒక స్టాచ్యూ పడబోతుంటే జేవియర్ అనే ఒక స్టూడెంట్ వచ్చి తనని కాపాడతాడు. అండ్ ఇతను బియాంకా వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అండ్ వెనస్డే తన రూమ్ కి వచ్చిన తర్వాత తనని ఫాలో చేస్తున్న ద థింగ్ ని గమనిస్తుంది అండ్ దానిని పట్టుకుంటుంది అండ్ దాన్ని బెదిరించి తన కోసం పనిచేసేలాగా మ్యానిపులేట్ చేస్తుంది. అండ్ తర్వాత రోజు ప్రిన్సిపల్ లారిసా వెనస్డే యొక్క అబ్నార్మల్ బిహేవియర్ కి థెరపీ సెషన్ ఇవ్వడానికి ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తుంది. బట్ వెనస్డే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి ఒక కాఫీ షాప్ కి వెళ్తుంది. అక్కడ టైలర్ అనే ఒక పర్సన్ పరిచయం అవుతాడు. అతను లోకల్ షెరీఫ్ గ్యాల్పిన్ యొక్క కొడుకు. అండ్ వెనస్డే ఆ జెరికో టౌన్ నుంచి పారిపోవడానికి హెల్ప్ చేయమని టైలర్ ని అడుగుతుంది. అండ్ టైలర్ కూడా తనకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. కానీ ఇంతలో ప్రిన్సిపల్ లారిసా వచ్చి వెనస్డేని అకాడమీకి తీసుకువెళ్తుంది. అండ్ తర్వాత వెనస్డే ద థింగ్ ని టైలర్ ఇంటికి పంపిస్తుంది అండ్ దాని మీద తన ఫోన్ నంబర్ కూడా రాస్తుంది. సో దాంతో వీళ్ళిద్దరూ కాంటాక్ట్ అవుతారు. అండ్ వీకెండ్ లో హార్వెస్ట్ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఆ జెరికో టౌన్ నుంచి పారిపోవడానికి టైలర్ తో కలిసి వెనస్డే ప్లాన్ చేస్తుంది. అండ్ ఇంకోవైపు రోవన్ అనే ఒక స్టూడెంట్ సీక్రెట్ గా ఒక లైబ్రరీలోకి వెళ్లి ఒక బుక్ నుంచి ఒక డ్రాయింగ్ ఉన్న పేజ్ ని చింపుకొని వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత ఫెస్టివల్ జరుగుతున్న టైంలో టైలర్ వస్తాడు. అండ్ అతను వచ్చేటప్పుడు తన ఫాదర్ ఆఫీస్ నుంచి ఒక ఫైల్ కూడా తీసుకొస్తాడు అండ్ అది వెనస్డేకి ఇస్తాడు. అండ్ వీళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వెనస్డే రోవన్ ని తగులుతుంది. అప్పుడు తనకి సైకిక్ విజన్స్ వస్తాయి. అందులో రోవన్ చనిపోవడం వెనస్డే చూస్తుంది. సో తను రోవన్ ని ఫాలో చేసుకుంటూ అడవిలోకి వెళ్తుంది. అప్పుడు రోవన్ తన పవర్స్ తో వెనస్డే మీద అటాక్ చేస్తాడు. అండ్ ఇక్కడే మనకి తెలుస్తుంది ప్రీవియస్లీ వెనస్డే మీద స్టాచ్యూ అటాక్ చేసింది కూడా ఇతనే అని. అండ్ రోవన్ ఇదంతా ఎందుకు చేశాడు అంటే, అతను లైబ్రరీలో ఒక బుక్ చూశాడు కదా, అందులో ఒక డ్రాయింగ్ కూడా చింపుకొచ్చాడు. యాక్చువల్లీ ఆ డ్రాయింగ్ గీసింది తన మదర్ అనమాట. తను చనిపోక ముందు రోవన్ కి ఏం చెప్తుంది అంటే, వెనస్డే వల్ల నెవర్ మోర్ అకాడమీ నాశనం అవుతుంది, సో తనని నువ్వే ఆపాలి అని రోవన్ వాళ్ళ అమ్మ అతనికి చెప్తుంది. సో నెవర్ మోర్ అకాడమీలో ఉన్న వాళ్ళందరినీ కాపాడడానికి రోవన్ వెనస్డేని చంపాలి అనుకుంటాడు. అండ్ అప్పుడు ఆ అడవిలో తిరుగుతున్న మాన్స్టర్ వచ్చి రోవన్ ని చంపేస్తుంది. అండ్ ఆ విధంగా వెనస్డేకి వచ్చిన విజన్ అనేది నిజమవుతుంది. అండ్ అక్కడ ఏం జరుగుతుందో అండ్ ఆ మాన్స్టర్ తనని ఎందుకు కాపాడిందో వెనస్డేకి అర్థం కాదు. సో తను ఆ టౌన్ నుంచి పారిపోవాలి అనుకున్న డెసిషన్ మార్చుకుంటుంది. అండ్ రూమ్ కి వెళ్ళిన తర్వాత టైలర్ ఇచ్చిన ఫైల్ చెక్ చేస్తుంది. అందులో తన ఫాదర్ ఒక క్రిమినల్ అని ఒక కేసు ఫైల్ చేసి ఉంటుంది. సో అక్కడ ఏం జరుగుతుందో తనకి అర్థం కాక మొత్తం ఆలోచిస్తూ కూర్చుంటుంది. అండ్ తర్వాత రోజు వెనస్డే రోవన్ డెత్ గురించి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ పోలీసులు అడవిలోకి వెళ్లి వెతికితే వాళ్ళకి ఎటువంటి ఆధారాలు దొరకవు. సో షెరీఫ్ గ్యాల్పిన్ స్కూల్ కి వచ్చి ఆ రోజు ఏమైందో చెప్పమని వెనస్డేని అడుగుతాడు. అప్పుడు తను ఆ మాన్స్టర్ అటాక్ గురించి, రోవన్ డెత్ గురించి షెరీఫ్ కి చెప్తుంది. అప్పుడు ప్రిన్సిపల్ లారిసా ఏం చెప్తుంది అంటే,
వెనస్డే యొక్క మెంటల్ హెల్త్ బాగాలేదు, తను ఇలాగే అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అండ్ మేము వెనస్డేకి డాక్టర్ దగ్గర థెరపీ సెషన్ కూడా ఇస్తున్నాం. అండ్ రోవన్ కి కూడా ఏం కాలేదు, అతను జస్ట్ స్కూల్ నుంచి పారిపోయాడు అంతే అని షెరీఫ్ కి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత సడన్ గా అక్కడికి రోవన్ వస్తాడు. అండ్ అతనికి ఏం కాలేదు కూడా, అండ్ అతను బాగానే ఉన్నాడు. అది చూసి వెనస్డే షాక్ అవుతుంది. అండ్ అక్కడ ఏదో మిస్టీరియస్ గా జరుగుతుంది అని వెనస్డేకి అర్థమవుతుంది. అండ్ తర్వాత రోజు రోవన్ ని కొన్ని కారణాల వల్ల స్కూల్ నుంచి తీసేస్తారు. సో అతను స్కూల్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ అప్పుడు అతన్ని ఫాలో చేయమని వెనస్డే ద థింగ్ ని పంపిస్తుంది. అండ్ థింగ్ అతన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. అప్పుడే మనకి తెలుస్తుంది ప్రిన్సిపల్ లారిస్ అనే రోవన్ లాగా రూపం మార్చుకుంది అని. అంతనే షెరీఫ్ ముందు కూడా రోవన్ లాగా రూపం మార్చుకుని వచ్చింది. అండ్ ఈ విషయం ద థింగ్ వచ్చి వెనస్డేకి చెప్తాడు. సో తర్వాత వెనస్డే రోవన్ కి అసలు ఏమైందో తెలుసుకోవడానికి టైలర్ ని తనతో పాటు అడవిలోకి తీసుకువెళ్లి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తనకి రోవన్ యొక్క గ్లాసెస్ దొరుకుతాయి. అండ్ ఆ గ్లాసెస్ ని పట్టుకోగానే రోవన్ లైబ్రరీ నుంచి తీసిన బుక్ గురించి వెనస్డేకి విజన్స్ వస్తాయి. సో తర్వాత వెనస్డే ఆ బుక్ కోసం లైబ్రరీకి వెళ్తుంది. బట్ అక్కడ ఆ బుక్ ఉండదు. సో తర్వాత తను ఆ బుక్ కోసం జేవియర్ రూమ్ కి వెళ్తుంది. ఎందుకంటే ప్రీవియస్లీ రోవన్ ఆ రూమ్ లోనే ఉండేవాడు. అండ్ వెనస్డే ఆ బుక్ ని వెతికే టైంలో జేవియర్ అండ్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన బియాంకా అక్కడికి వస్తారు. సో అప్పుడు వెనస్డే దాక్కుంటుంది. అండ్ బియాంకా జేవియర్ కి మళ్ళీ దగ్గర అవ్వాలి అనుకుంటుంది. బట్ అతను మాత్రం అంత ఇంట్రెస్టెడ్ గా ఉండడు. అండ్ జేవియర్ వెనస్డేతో కొంచెం క్లోజ్ గా ఉండడం బియాంకాకి ఇష్టం లేదు. అండ్ బియాంకా తన ఫ్రెండ్స్ తో కలిసి స్కూల్ టోర్నమెంట్ లో గెలవాలి అండ్ వెనస్డేని ఓడించాలి అని ప్లాన్ చేస్తుంది. అండ్ ఈ ప్లాన్ మొత్తం వెనస్డే వింటుంది. అండ్ తర్వాత రోజు స్కూల్ టోర్నమెంట్ లో బోట్ రేసింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ వీళ్ళందరూ ఒక గుహ దగ్గరికి వెళ్లి అక్కడ నుంచి ఒక జెండా తీసుకుని రావాలి. అండ్ రేస్ మొదలుపెట్టిన తర్వాత బియాంకా వాళ్ళ ఫ్రెండ్ నీటి లోపలికి దిగి మిగతా పడవల్ని ముంచేస్తూ ఉంటాడు. అండ్ లాస్ట్ కి 3 పడవలు మాత్రమే మిగులుతాయి. అండ్ వాళ్ళు ఆ గుహ దగ్గరికి వెళ్తారు. అండ్ ఆ 3 టీమ్స్ యొక్క మెంబర్స్ ఆ గుహ నుంచి ఫ్లాగ్స్ తీసుకొస్తారు. అండ్ వెనస్డే కూడా తన ఫ్లాగ్ తీసుకొస్తున్నప్పుడు తనకి కొన్ని సైకిక్ విజన్స్ అనేవి కనిపిస్తాయి. ఆ విజన్స్ లో వెనస్డేకి సేమ్ తనలాగే ఉన్న ఒక అమ్మాయి కనిపిస్తుంది. అండ్ ఆ విజన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెనస్డే తన పడవ దగ్గరికి వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత వెనస్డే టీం ఆ టోర్నమెంట్ లో గెలుస్తారు. అండ్ గత 4 ఏళ్లలో బియాంకా ఓడిపోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో తను చాలా కోపంగా ఉంటుంది. అండ్ తర్వాత వెనస్డే రోవన్ గురించి తనకు వచ్చిన విజన్స్ ని ఫాలో చేసుకుంటూ ఆ బుక్ ని వెతుక్కుంటూ ఒక సీక్రెట్ లైబ్రరీలోకి వెళ్తుంది. అండ్ తను ఆ బుక్ ని ఫైండ్ అవుట్ చేసి తీసుకొచ్చే టైంలో కొంతమంది తనని పట్టుకొని కట్టేస్తారు. అండ్ వీళ్ళు మరెవరో కాదు బియాంకా అండ్ టీం అనమాట. వీళ్ళందరూ మాస్క్ వేసుకుని ఉంటారు. అయినా కూడా వెనస్డే వీళ్ళని గుర్తుపట్టేస్తుంది. అండ్ తర్వాత వెనస్డే తన కట్లు విప్పుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత తన రూమ్ కి వెళ్లి ఆ బుక్ లోపల రోవన్ చింపిన పేజీని పెట్టేసి ఆ బుక్ మొత్తం చదువుతుంది. అండ్ తర్వాత రోజు ప్రిన్సిపల్ లారిసా స్టూడెంట్స్ అందరికి ఒక ప్రాజెక్ట్ ఇస్తుంది. ఈ స్టూడెంట్స్ అందరూ టౌన్ కి వెళ్లి అక్కడున్న షాప్స్ లో పనిచేయాలి. అండ్ టౌన్ కి వెళ్ళిన తర్వాత వెనస్డే ఆ బుక్ గురించి జేవియర్ ని అడుగుతుంది. అప్పుడు జేవియర్ చెప్తాడు ఈ బుక్ వల్ల రోవన్ నేను గొడవ పడ్డామని చెప్తాడు. అండ్ ఆ డ్రాయింగ్ లో ఉన్న జోసెఫ్ క్రాక్స్టోన్ అనే పర్సన్ గురించి నీకు తెలుసా అని అడుగుతుంది. అప్పుడు జేవియర్ తనకి తెలియదని చెప్తాడు. కానీ ఆ పర్సన్ గురించి తెలుసుకోవాలి అంటే అతని ఇంటికి వెళ్ళమని జేవియర్ చెప్తాడు. అండ్ తర్వాత వెనస్డే ఆ క్రాక్స్టోన్ ఇంటికి వెళ్తుంది. అండ్ అక్కడ ఒక పెయింటింగ్ లో తన విజన్స్ లో కనిపించిన అమ్మాయి కనిపిస్తుంది. అండ్ తర్వాత అక్కడికి ఒక లేడీ వస్తుంది. అండ్ తను ఈ ఇల్లు క్రాక్స్టోన్ ది కాదు అని చెప్తుంది. అండ్ తర్వాత వెనస్డే టైలర్ దగ్గరికి వెళ్లి ఆ క్రాక్స్టోన్ యొక్క ఇల్లు ఇంతకు ముందు ఎక్కడ ఉండేదో చెప్పమని అతన్ని అడుగుతుంది. అండ్ అతను ఆ లొకేషన్ కూడా చెప్తాడు. సో తర్వాత వెనస్డే ఒంటరిగా అడవిలో ఆ లొకేషన్ కి వెళ్తుంది. అండ్ అక్కడికి ఒక పర్సన్ వచ్చి ఇది నా ఇల్లు, మీరు ఇక్కడికి రాకూడదు అని చెప్తాడు. అప్పుడు థింగ్ అతని మీద అటాక్ చేస్తుంది. అండ్ ఆ పర్సన్ వెళ్ళిపోతాడు. అండ్ వెనస్డేకి ఆ లొకేషన్ లో ఎటువంటి క్లూస్ గానీ ఇన్ఫర్మేషన్ గానీ దొరకదు. సో తను అక్కడ నుంచి వెళ్ళిపోబోతుంది. అప్పుడు తనకి కొన్ని పవర్ఫుల్ విజన్స్ కనిపిస్తాయి. ఆ విజన్స్ లో జోసెఫ్ క్రాక్స్టోన్ కనిపిస్తాడు. అండ్ అతను అవుట్ కాస్ట్ పీపుల్స్ ని ద్వేషిస్తూ ఉంటాడన్నమాట. సో అతను కొంతమంది అవుట్ కాస్ట్ పీపుల్స్ ని ఒక ఇంట్లో బంధిస్తాడు. అండ్ వాళ్ళతో పాటు గూడి అనే ఒక అమ్మాయిని కూడా ఆ ఇంట్లో పడేసి ఆ ఇల్లు మొత్తం కాల్చేస్తాడు. కానీ గూడి అక్కడ నుంచి తప్పించుకుంటుంది. అండ్ వెనస్డే దగ్గరికి వస్తుంది. అండ్ అప్పుడే క్రాక్స్టోన్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. అండ్ వెనస్డే భయపడి ఆ విజన్స్ నుంచి బయటకు వస్తుంది. అండ్ అప్పుడు ఆ లొకేషన్ దగ్గరికి ఆ అడవిలో తిరుగుతున్న మాన్స్టర్ వస్తుంది. అండ్ వెనస్డేని చూసి ఆ మాన్స్టర్ వెళ్ళిపోతుంది. అండ్ వెనస్డే ఆ మాన్స్టర్ యొక్క కాలి గుర్తులు ఫాలో చేసుకుంటూ వెళ్తుంది. అండ్ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ మాన్స్టర్ యొక్క కాలి గుర్తులు మనిషి కాలి గుర్తుల్లాగా మారుతాయి. సో అప్పుడు తనకి డౌట్ వస్తుంది ఎవరో తనకి బాగా తెలిసిన పర్సనే ఆ మాన్స్టర్ లాగా మారుతున్నాడు అని. అండ్ తర్వాత రోజు జెరికో టౌన్ యొక్క మేయర్ ఆ టౌన్ లో జోసెఫ్ క్రాక్స్టోన్ యొక్క శిలా విగ్రహం పెడతాడు. ఎందుకంటే నార్మల్ పీపుల్ అతన్ని ఒక హీరో లాగా భావిస్తూ ఉంటారు. అండ్ ఆ సెరమనీలో వైలెన్ వాయించడానికి వెనస్డే అక్కడికి వస్తుంది. అండ్ తను ద థింగ్ హెల్ప్ తో ఆ విగ్రహాన్ని కాల్చేస్తుంది. అండ్ ఇంకోవైపు ప్రీవియస్లీ వెనస్డే అడవిలో క్రాక్స్టోన్ ఇంటికి వెళ్ళి వస్తుంది కదా, ఆ ఇంట్లో ఒక పర్సన్ ఉంటున్నాడు కదా, అతని మీద ఆ అడవిలో తిరుగుతున్న మాన్స్టర్ అటాక్ చేసి చంపేస్తుంది. అప్పుడు ఆ పర్సన్ యొక్క కెమెరాలో ఈ మాన్స్టర్ కి సంబంధించిన ఫోటోస్ అనేవి క్యాప్చర్ అవుతాయి. అండ్ తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకు తెలుస్తుంది. అండ్ వాళ్ళు అక్కడికి వచ్చి మొత్తం సెర్చింగ్ మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళకి కెమెరాలో ఆ మాన్స్టర్ కి సంబంధించిన ఫోటోలు కనిపిస్తాయి. అండ్ తర్వాత వెనస్డే దొంగచాటుగా మార్చురీ దగ్గరికి వెళ్లి ఆ చనిపోయిన పర్సన్ యొక్క బాడీ చూస్తుంది. అండ్ ఆ పర్సన్ యొక్క బాడీలో కొన్ని ఆర్గాన్స్ అనేవి కనిపించవు. సో ఆ మాన్స్టర్ చనిపోయిన విక్టిమ్స్ నుంచి ఆర్గాన్స్ కలెక్ట్ చేస్తుంది అని వెనస్డేకి అర్థమవుతుంది. అండ్ తను ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. అండ్ తర్వాత రోజు వెనస్డే స్కూల్ లోపల జేవియర్ మెడ మీద ఒక పంజా గుర్తులు చూస్తుంది. సో అతని మీద డౌట్ వచ్చి అతన్ని ఫాలో చేస్తూ వెళ్తుంది. అండ్ అతని క్యాబిన్
క్యాబిన్ కి వెళ్లి అక్కడ చాలా పెయింటింగ్స్ చూస్తుంది. ఎందుకంటే జేవియర్ పెయింటింగ్స్ అనేవి వేస్తూ ఉంటాడు. అండ్ ఆ క్యాబిన్ మొత్తం కూడా ఆ మాన్స్టర్ కి సంబంధించిన పెయింటింగ్సే ఉంటాయి. సో వెనస్డేకి జేవియర్ మీద ఇంకా డౌట్ పెరుగుతుంది. అండ్ అక్కడ నుంచి ఒక పెయింటింగ్ తీసుకెళ్లేటప్పుడు జేవియర్ ఎక్కడికి వచ్చేస్తాడు. అప్పుడు వెనస్డే అతన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు జరగబోయే డాన్స్ పార్టీలో నాతో కలిసి డాన్స్ చేస్తావా అని చెప్పి అతన్ని డైవర్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఆ పెయింటింగ్ తీసుకువెళ్లి పోలీసులకి ఇస్తుంది. అప్పుడు గ్యాల్పిన్ చెప్తాడు, ఈ ఎవిడెన్స్ సరిపోదు, ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి అని. అండ్ తర్వాత వెనస్డే తన ఇన్వెస్టిగేషన్ గురించి తన ఫ్రెండ్ అయిన యూజిన్ కి చెప్తుంది. అండ్ ఇతను సిరీస్ స్టార్టింగ్ నుంచే ఉంటాడు. అండ్ వెనస్డే జెరికో టౌన్ కి వచ్చిన తర్వాత ఇతను తనకి ఫ్రెండ్ అవుతాడు. ఇందాక ఈ క్యారెక్టర్ గురించి నేను చెప్పడం మర్చిపోయాను. అండ్ యూజిన్ ఆ ఇన్వెస్టిగేషన్ క్లూస్ అన్ని చూసిన తర్వాత ఆ మాన్స్టర్ ఉండే గుహ గురించి వెనస్డేకి చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళు ఆ గుహ లోపలికి వెళ్లి కొన్ని క్లూస్ కోసం వెతుకుతారు. అప్పుడు వీళ్ళకి ఆ మాన్స్టర్ కి సంబంధించిన ఒక గోరు కనిపిస్తుంది. ఆ తర్వాత వెనస్డే జేవియర్ యొక్క క్యాబిన్ కి వెళ్తుంది. అక్కడ కొన్ని పెయింటింగ్స్ తీసుకుంటుంది. అండ్ రక్తం అంటుకొని ఉన్న ఒక క్లాత్ కూడా తీసుకుంటుంది. అప్పుడు అక్కడికి సడన్ గా జేవియర్ వచ్చేస్తాడు. అప్పుడు వెనస్డే నీ మెడ మీద ఉన్న గాయం ఏంటి అని జేవియర్ ని అడుగుతుంది. అప్పుడు జేవియర్ ఏం చెప్తాడు అంటే ఈ మాన్స్టర్ అతని కళ్ళలో వస్తూ ఉంటుంది. సో అందుకే అతను ఆ పెయింటింగ్స్ అనేవి గీస్తూ ఉంటాడు. కానీ ఒక రోజు ఆ మాన్స్టర్ ఆ పెయింటింగ్ నుంచి బయటకు వచ్చి అతని మీద రక్కేసింది అని చెప్తాడు. అండ్ అతను అలా చెప్పడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే అతను డ్రాయింగ్ వేసిన తర్వాత తన మ్యాజిక్ తో దాన్ని రియల్ గా మార్చగలడు. అండ్ ఈ మాన్స్టర్ యొక్క డ్రాయింగ్ గీసేటప్పుడు అతను కంట్రోల్ కోల్పోతాడు. అప్పుడు ఆ పెయింటింగ్ నుంచి ఆ మాన్స్టర్ బయటకు వచ్చి అతన్ని రక్కేసింది అని చెప్తాడు. కానీ వెనస్డే ఆ మాన్స్టర్ జేవియర్ అని డౌట్ పడుతూ ఉంటుంది కదా, అది తెలిసి జేవియర్ తన మీద కోపడతాడు. అండ్ అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. ఆ తర్వాత వెనస్డే తను సేకరించిన క్లూస్ అన్ని తీసుకువెళ్లి పోలీసులకి ఇస్తుంది. అండ్ వాటిని DNA టెస్ట్ చేయమని వాళ్ళకి చెప్తుంది. ఆ తర్వాత వెనస్డే తను డాన్స్ పార్టీకి వెళ్ళడానికి తనకు పార్ట్నర్ లేడు కాబట్టి తను యూజిన్ తో కలిసి ఆ గుహ లోపలికి వెళ్లి మాన్స్టర్ గురించి వెతుకుదామని ప్లాన్ చేస్తుంది. అండ్ ఆ రోజు రాత్రి వెనస్డే గుహ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నప్పుడు టైలర్ మంచిగా సూటప్ అయ్యి తన రూమ్ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే ఈ థింగ్ క్యారెక్టర్ వెనస్డే తరపున డాన్స్ పార్టీకి టైలర్ ని ఇన్వైట్ చేస్తాడు. సో అందుకే టైలర్ మంచిగా రెడీ అయ్యి వస్తాడు. అండ్ వెనస్డే టైలర్ ని బాధ పెట్టడం ఇష్టం లేక డాన్స్ పార్టీకి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. అండ్ యూజిన్ ఆ గుహ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతాడు. అండ్ వెనస్డే దగ్గరికి వస్తాడు. అండ్ అప్పుడు తను చెప్తుంది, నేను ఇప్పుడు డాన్స్ పార్టీకి వెళ్తున్నాను, సో ఆ గుహ దగ్గరికి రేపు వెళ్దామని ప్లాన్ మార్చేస్తుంది. కానీ యూజిన్ ఒక్కడే ఆ అడవిలో ఆ గుహ దగ్గరికి వెళ్ళిపోతాడు. అండ్ ఇంకోవైపు పార్టీ స్టార్ట్ అవుతుంది. అండ్ వెనస్డే డాన్స్ చేయడం మొదలు పెడుతుంది. అండ్ ఇక్కడ తను తన ఐకానిక్ డాన్స్ మూమెంట్స్ వేస్తుంది. ఆ తర్వాత ఆ పార్టీ మధ్యలో వెనస్డేకి కొన్ని విజన్స్ కనిపిస్తాయి. ఆ విజన్స్ లో యూజిన్ ప్రమాదంలో ఉన్నాడు అని కనిపిస్తుంది. సో అతన్ని కాపాడడానికి వెనస్డే అడవిలోకి వెళ్తుంది. అండ్ ఇంకోవైపు యూజిన్ ఆ గుహ దగ్గర మాన్స్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ అప్పుడు ఆ గుహ దగ్గరికి ఒక పర్సన్ వచ్చి ఒక బ్లాస్ట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ అప్పుడు ఆ మాన్స్టర్ కూడా అక్కడికి వచ్చేస్తుంది. అండ్ అది యూజిన్ వెంట పడుతుంది. అండ్ ఆ మాన్స్టర్ అటాక్ వల్ల యూజిన్ గాయపడతాడు. అప్పుడు వెనస్డే అక్కడికి వచ్చేస్తుంది. అండ్ వెనస్డేని చూసి ఆ మాన్స్టర్ పారిపోతుంది. అండ్ వెనస్డేని ఫాలో చేసుకుంటూ టీచర్ మెర్లిన్ కూడా అక్కడికి వచ్చేస్తుంది. అండ్ తర్వాత వీళ్ళు యూజిన్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అండ్ తర్వాత వెనస్డే అకాడమీకి వచ్చిన తర్వాత తన ఫాదర్ మీద ఉన్న క్రిమినల్ కేస్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ తర్వాత అకాడమీలో పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. అండ్ ఆ మీటింగ్ కి అందరు స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ వస్తారు. అప్పుడు వెనస్డే తన ఫాదర్ మీద ఉన్న క్రిమినల్ కేసు గురించి అండ్ తన ఫాదర్ చేతిలో చనిపోయిన గ్యారెట్ అనే పర్సన్ గురించి అడుగుతుంది. బట్ తన పేరెంట్స్ దాని గురించి చెప్పరు. సో తన కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోవైపు మార్చురీ దగ్గర ఒక డాక్టర్ చనిపోతాడు. అండ్ అతను చనిపోయే ముందు ఒక లెటర్ రాస్తాడు. అందులో ఏముంటుంది అంటే, గ్యారెట్ యొక్క మర్డర్ కేసులో నేను ఫేక్ అటాప్సీ రిపోర్ట్ రెడీ చేశాను. దానివల్ల వెనస్డే యొక్క ఫాదర్ జైలుకి వెళ్ళలేదు. అండ్ ఈ ఫేక్ అటాప్సీ రిపోర్ట్ రెడీ చేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను, అందుకే చనిపోతున్నాను అని ఆ లెటర్ లో రాసి ఉంటుంది. అండ్ ఆ లెటర్ చదివిన షెరీఫ్ గ్యాల్పిన్ అకాడమీ దగ్గరికి వెళ్లి గోమెజ్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతాడు. ఆ తర్వాత వెనస్డే జైలుకి వెళ్లి అసలు ఆ రోజు రాత్రి ఏమైంది, నువ్వెందుకు గ్యారెట్ ని చంపావని వాళ్ళ ఫాదర్ ని అడుగుతుంది. అప్పుడు గోమెజ్ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్తాడు. గ్యారెట్ మీ అమ్మని లవ్ చేసేవాడు, కానీ మీ అమ్మ నేను ప్రేమించుకున్నాం. మా ఇద్దరిని చూసి గ్యారెట్ మా మీద అటాక్ చేయడానికి వచ్చాడు. అప్పుడు జరిగిన గొడవలో నేను అనుకోకుండా గ్యారెట్ ని చంపేశాను అని గోమెజ్ చెప్తాడు. కానీ అతను అబద్ధం చెప్తున్నాడు అని వెనస్డేకి అర్థమవుతుంది. సో తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి ఆ రోజు ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది. అప్పుడు తనేం చెప్తుంది అంటే, ఆ రోజు రాత్రి మీ నాన్న అండ్ గ్యారెట్ బాగా గొడవ పడ్డారు. అండ్ ఆ గొడవలో గ్యారెట్ మీ నాన్నని చితక్కొట్టాడు. ఆ తర్వాత గ్యారెట్ తన దగ్గరకు వస్తున్నప్పుడు తను డిఫెండ్ చేసుకోబోయి అనుకోకుండా అతన్ని పొడి చేశాను అని చెప్తుంది. అప్పుడు గోమెజ్ తన వైఫ్ ని కాపాడుకోవడానికి ఆ నింద తన మీద వేసుకున్నాడు అని ప్యాట్రిషియా వెనస్డేకి చెప్తుంది. కానీ ప్రీవియస్లీ వెనస్డే ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు గ్యారెట్ చనిపోయిన తర్వాత అతని నోట్లోంచి నురగ వచ్చిందని తెలుస్తుంది. అండ్ అలా నురగ వచ్చింది అంటే అతని బాడీలోకి పాయిజన్ వెళ్ళింది అని వెనస్డేకి డౌట్ వస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ నిజం తెలుసుకోవడానికి గ్రేవ్ యార్డ్ కి వెళ్తారు. అండ్ అక్కడ గ్యారెట్ యొక్క సమాధి తవ్వుతారు. అండ్ ఆ సమాధి లోపల ఉన్న కాఫిన్ లో గ్యారెట్ బాడీ ఉంటుంది. అండ్ ఆ బాడీ నుంచి ఒక ఫింగర్ తీసుకుంటారు. కానీ అప్పుడు పోలీసులు వస్తారు. అండ్ వాళ్ళు వీళ్ళిద్దరిని పట్టుకుని జైల్లో వేస్తారు. అండ్ వెనస్డే ఆ ఫింగర్ ని తన పేరెంట్స్ కి చూపించి యాక్చువల్లీ గ్యారెట్ పాయిజన్ వల్ల చనిపోయాడు అని చెప్తుంది. అండ్ తర్వాత వెనస్డే ఆ ఫింగర్ ని పట్టుకున్నప్పుడు తనకి కొన్ని విజన్స్ అనేవి కనిపిస్తాయి. ఆ విజన్స్ లో గ్యారెట్ అండ్ అతని ఫాదర్ కనిపిస్తారు. గ్యారెట్ వాళ్ళ ఫాదర్ కి అవుట్ కాస్ట్ పీపుల్స్ అంటే ఇష్టం ఉండదు. సో ఆ అకాడమీలో ఉన్న వాళ్ళందరినీ చంపేయడానికి గ్యారెట్ వాళ్ళ ఫాదర్ అతనికి ఒక పాయిజన్ ఇస్తాడు. కానీ తర్వాత గ్యారెట్ అండ్ గోమెజ్ కి ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో
ఆ పాయిజన్ ఉన్న బాటిల్ పగిలిపోతుంది అండ్ ఆ పాయిజన్ గ్యారెట్ బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ గ్యారెట్ ఆ రోజు రాత్రి గొమెజ్ ని ఒక్కనే చంపడానికి కాదు, అకాడమీలో ఉన్న వాళ్ళందరినీ చంపడానికి వచ్చాడు అని వీళ్ళకి తెలుస్తుంది. అండ్ తర్వాత వెనస్డే అండ్ ప్యాట్రిషియా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మేయర్ ని కలవడానికి వెళ్తారు. అండ్ అతని ముందు వీళ్ళ దగ్గర ఉన్న క్లూస్ అన్ని పెట్టి అతన్ని బెదిరిస్తారు. ఎందుకంటే గ్యారెట్ చనిపోయిన టైంలో ఈ మేయర్ పోలీస్ ఆఫీసర్ గా ఉంటాడు అండ్ ఇతను ఆ కేసుకి సంబంధించిన క్లూస్ అండ్ రిపోర్ట్స్ అన్నిటిని కూడా మార్చేస్తాడు. దానివల్ల చనిపోయిన గ్యారెట్ ఫ్యామిలీ యొక్క పరువు పోకుండా ఉంటుంది అండ్ ఇతను ఆ టౌన్ కి మేయర్ అయిపోతాడు. కానీ ఇప్పుడు వెనస్డే క్లూస్ అన్నిటిని తీసుకొచ్చి మేయర్ ముందు పెడుతుంది అండ్ అతన్ని బెదిరిస్తుంది. సో మేయర్ కి ఇంకా వేరే దారి లేక జైల్లో ఉన్న వెనస్డే ఫాదర్ ని విడిపిస్తాడు. అండ్ తర్వాత వెనస్డే తనకొచ్చే విజన్స్ గురించి వాళ్ళ అమ్మని అడుగుతుంది. అండ్ అప్పుడు తను చెప్తుంది, ఈ విజన్స్ అనేవి మన కుటుంబంలో కొంతమందికి వస్తాయి, వాటిని కంట్రోల్ చేయలేకపోతే అవి మనల్ని పిచ్చోళ్ళని చేస్తాయి, అందుకే మన పూర్వీకులు ఆ విజన్స్ లో కనిపించి మనకి ట్రైనింగ్ ఇస్తారు అని ప్యాట్రిషియా వెనస్డేకి చెప్తుంది. అండ్ అప్పుడు వెనస్డే అడుగుతుంది, అందుకేనా గూడీ ఆడమ్స్ నా విజన్స్ లో కనిపిస్తుంది అని. అప్పుడు ప్యాట్రిషియా వెనస్డేకి చెప్తుంది, గూడీ ఆడమ్స్ నీ ఫాదర్ తరపున యాన్సిస్టర్, అంతను పగా ప్రతీకారాలు కోరుకునేది, అందుకే తను చనిపోయింది, సో తన విజన్స్ తో నువ్వు జాగ్రత్తగా ఉండు అని వెనస్డేకి చెప్తుంది. అండ్ తర్వాత వెనస్డే ఒక రిచువల్ ఫాలో చేసి గూడీ ఆడమ్స్ ని కాంటాక్ట్ అవడానికి ట్రై చేస్తుంది. అండ్ అప్పుడు వీళ్ళ రూమ్ దగ్గరికి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ లో క్రాక్స్టోన్ యొక్క మ్యాన్షన్ కి రమ్మని రాసి ఉంటుంది. సో తర్వాత వెనస్డే తన రూమ్మేట్ అయిన ఎనిట్ సిన్క్లేర్ తో పాటు ఆ మ్యాన్షన్ దగ్గరికి వెళ్తుంది. కానీ ఆ మ్యాన్షన్ లోపల తన ఫ్రెండ్స్ ఉంటారు అండ్ వాళ్ళందరూ వెనస్డే కి ఒక సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ఇస్తారు. ఎందుకంటే ఆ రోజు వెనస్డే బర్త్డే అనమాట. అండ్ వెనస్డే అక్కడ గోడ మీద ఏదో రాసి ఉండడం చూస్తుంది అండ్ దాన్ని ముట్టుకోగానే తనకి విజన్స్ కనిపిస్తాయి. ఆ విజన్స్ లో గూడీ ఆడమ్స్ కనిపిస్తుంది అండ్ తను వెనస్డేకి చెప్తుంది, నువ్వు జోసెఫ్ క్రాక్స్టోన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ మ్యాన్షన్ దగ్గరికి వెళ్ళు అని గూడీ ఆడమ్స్ వెనస్డేకి చెప్తుంది. అండ్ వెనస్డే ఆ విజన్స్ లో కనిపించిన మ్యాన్షన్ యొక్క గేట్ ని ఒక డ్రాయింగ్ గా గీస్తుంది అండ్ అది జేవియర్ దగ్గరికి తీసుకువెళ్లి ఈ మ్యాన్షన్ గురించి నీకు తెలుసా అని అడుగుతుంది. అండ్ జేవియర్ యొక్క క్యాబిన్ లో అలాంటి ఒక డ్రాయింగ్ ఆల్రెడీ ఉంటుంది అండ్ అది తన డ్రీమ్స్ లో కనిపించింది, అందుకే గీశాను అని చెప్తాడు. అండ్ ఆ మ్యాన్షన్ ఎక్కడుందో జేవియర్ కి తెలుసు అండ్ అతని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో వెనస్డే ఆ మ్యాన్షన్ దగ్గరికి వెళ్తుంది. కానీ ఆ మ్యాన్షన్ దగ్గర మేయర్ ఆల్రెడీ వచ్చి ఉంటాడు, సో అతన్ని వెనస్డే ఫాలో చేస్తుంది. అండ్ తర్వాత ఒక కార్ యాక్సిడెంట్ జరుగుతుంది, అందులో అతను గాయపడతాడు. అండ్ తర్వాత రోజు రాత్రి వెనస్డే, టైలర్ అండ్ సిన్క్లేర్ వీళ్ళు ముగ్గురు ఆ మ్యాన్షన్ దగ్గరికి వెళ్తారు. అండ్ అక్కడ వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఆ మ్యాన్షన్ లో ఎవరో ఉంటున్నట్టు వీళ్ళకి ఆనవాళ్లు కనిపిస్తాయి. అండ్ అంతేకాదు ఆ మాన్స్టర్ చంపిన విక్టిమ్స్ యొక్క ఆర్గన్స్ అనేవి మిస్ అవుతాయి కదా, ఆ ఆర్గన్స్ కూడా ఈ మ్యాన్షన్ లోపల ఉంటాయి. అండ్ వెనస్డే ఇదంతా చూస్తున్నప్పుడు ఆ మాన్స్టర్ అక్కడికి వస్తుంది అండ్ వీళ్ళ మీద అటాక్ చేస్తుంది. అప్పుడు వెనస్డే అండ్ సిన్క్లేర్ అక్కడ నుంచి తప్పించుకొని బయటపడతారు. అండ్ తర్వాత వెనస్డే టైలర్ ఇంటికి వచ్చాడో లేదో చూడడానికి అతని ఇంటికి వెళ్తుంది అండ్ అక్కడ టైలర్ ఉంటాడు. అండ్ అప్పుడు షెరీఫ్ గ్యాల్పిన్ అక్కడికి వస్తాడు. అండ్ వెనస్డే ఆ షెరీఫ్ ని ఆ మాన్స్టర్ అటాక్ చేసిన మ్యాన్షన్ దగ్గరికి తీసుకెళ్తుంది. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి ఆధారాలు ఉండవు అండ్ ఆ ఆర్గాన్స్ కూడా ఉండవు. సో అప్పుడు గ్యాల్పిన్ కి కోపం వస్తుంది అండ్ అతని కొడుకుని ఎప్పుడు కలవద్దు అని వెనస్డేకి చెప్తాడు. అండ్ ఇంకోవైపు తన రూమ్మేట్ అయిన ఎనిట్ సిన్క్లేర్ కూడా రూమ్ వదిలి వెళ్ళిపోతుంది, ఎందుకంటే వెనస్డే వల్ల తన ప్రాణం పోయే ప్రమాదం వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు రూమ్ లో వెనస్డే ఒక్కతే ఉంటుంది. అంతను ఆ మ్యాన్షన్ నుంచి తీసుకొచ్చిన ఒక బాక్స్ ఓపెన్ చేస్తుంది అండ్ అందులో వెనస్డేకి సంబంధించిన చాలా ఫోటోస్ అనేవి ఉంటాయి. సో అప్పుడు వెనస్డేకి అర్థమవుతుంది తన ఆడమ్స్ ఫ్యామిలీ, ఆ మాన్స్టర్ అండ్ జోసెఫ్ క్రాక్స్టోన్ వీటన్నిటికీ ఏదో కనెక్షన్ ఉంది అని తనకి అర్థమవుతుంది. అండ్ ఈ కనెక్షన్ గురించి మేయర్ కి తెలిసిపోతుంది. సో అందుకే తనని చంపడానికి యాక్సిడెంట్ ప్లాన్ చేశారు. కానీ మేయర్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, బట్ హాస్పిటల్లో అతన్ని చంపేస్తారు. సో తర్వాత మేయర్ యొక్క ఫ్యూనరల్ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక పర్సన్ మిస్టీరియస్ గా కనిపిస్తాడు. సో అతన్ని ఫాలో చేసుకుంటూ వెనస్డే అడవిలోకి వెళ్తుంది అండ్ ఆ పర్సన్ మరెవరో కాదు, వెనస్డే వాళ్ళ అంకుల్. అండ్ వెనస్డే ఆ మాన్స్టర్ కి సంబంధించిన డ్రాయింగ్ తన అంకుల్ కి చూపించి ఆ మాన్స్టర్ గురించి తెలుసా అని అడుగుతుంది. అండ్ అప్పుడు తన అంకుల్ చెప్తాడు, ఈ మాన్స్టర్ గురించి తెలుసుకోవాలి అంటే అకాడమీలో ఉన్న సీక్రెట్ లైబ్రరీలోకి వెళ్ళాలి అని. అండ్ తర్వాత వీళ్ళిద్దరూ ఆ సీక్రెట్ లైబ్రరీలోకి వెళ్తారు అండ్ అక్కడ ఒక డైరీ వీళ్ళకి దొరుకుతుంది. ఆ డైరీ లోపల ఆ మాన్స్టర్ గురించి ఉంటుంది. యాక్చువల్లీ ఆ మాన్స్టర్ ని కంట్రోల్ చేయొచ్చు అండ్ ఆ మాన్స్టర్ తన యజమాని ఏం చెప్తే అది చేస్తుంది అని ఆ బుక్ లో రాసి ఉంటుంది. అండ్ తర్వాత వెనస్డే టైలర్ దగ్గరికి వెళ్తుంది అండ్ టైలర్ తనకి ప్రపోజ్ చేస్తాడు. కానీ వెనస్డే అక్కడ నుంచి తన రూమ్ కి వచ్చేస్తుంది అండ్ రూమ్ కి వచ్చి చూస్తే మొత్తం చెల్లా చెదురుగా వస్తువులన్నీ పడి ఉంటాయి అండ్ ద థింగ్ ని కూడా ఎవరో కత్తితో పొడి చేసి ఉంటారు. సో వెనస్డే వెంటనే ఆ చేతిని వాళ్ళ అంకుల్ దగ్గరికి తీసుకువెళ్లి కాపాడమని చెప్తుంది అండ్ తన అంకుల్ దాన్ని కాపాడతాడు. అప్పుడు వెనస్డే ఇదంతా ఎవరు చేశారు అని థింగ్ ని అడుగుతుంది. కానీ ఆ అటాక్ వెనక నుంచి జరిగింది, నేను చూడలేదు అని థింగ్ చెప్తాడు. అండ్ తర్వాత వెనస్డే జేవియర్ యొక్క క్యాబిన్ కి వెళ్తుంది అండ్ అక్కడ చనిపోయిన కొంతమంది విక్టిమ్స్ యొక్క వస్తువులు కనిపిస్తాయి అండ్ అక్కడికి పోలీసులు వచ్చి జేవియర్ ని పట్టుకుంటారు, ఎందుకంటే వెనస్డే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ వెనస్డే తన రూమ్ కి వచ్చి చూస్తే ఎనిట్ సిన్క్లేర్ మళ్ళీ తన రూమ్ లోకి వచ్చేసి ఉంటుంది. అండ్ తర్వాత వెనస్డే టైలర్ దగ్గరికి వెళ్తుంది అండ్ అక్కడ తనకి కొన్ని విజన్స్ అనేవి కనిపిస్తాయి అండ్ ఆ విజన్స్ లో ఆ మాన్స్టర్ మరెవరో కాదు టైలర్ అని తనకి తెలుస్తుంది. అండ్ తనకి టైలర్ అంటే ఇష్టం అనమాట. సో తను ఏం చెప్పకుండా బయటకు వచ్చేస్తుంది. కానీ తర్వాత వెనస్డే టైలర్ ని అడుగుతుంది, నువ్వే కదా ఆ మాన్స్టర్ అని. అప్పుడు టైలర్ అది ఒప్పుకోడు. అండ్ తర్వాత వెనస్డే ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వస్తారు అండ్ వీళ్ళందరూ కలిసి టైలర్ ని బంధిస్తారు. అండ్ తర్వాత వెనస్డే టైలర్ ని టార్చర్ చేయాలి అనుకుంటుంది.
ఉంటుంది. బట్ అది తన ఫ్రెండ్స్ కి ఇష్టం ఉండదు. సో వాళ్ళందరూ వెళ్ళిపోతారు. కానీ తర్వాత షెరీఫ్ గ్యాల్పిన్ అక్కడికి వచ్చేస్తాడు అండ్ అతను వెనస్డేని అరెస్ట్ చేస్తాడు. అండ్ అప్పుడు వెనస్డే షెరీఫ్ గ్యాల్పిన్ కి చెప్తుంది, మీ కొడుకే ఆ మాన్స్టర్, అతనే ఈ మర్డర్స్ అని చేశాడు అని చెప్తుంది. కానీ తన మాటలు ఎవరు నమ్మరు. ఆ తర్వాత టైలర్ అక్కడికి వస్తాడు అండ్ ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయని వెనస్డేకి చెప్తాడు. ఆ తర్వాత వెనస్డే జేవియర్ దగ్గరికి వెళ్లి టైలర్ గురించి అండ్ ఆ మాన్స్టర్ గురించి అతనికి చెప్తుంది. కానీ జేవియర్ తన మీద కోపంగా ఉంటాడు కదా, సో తను చెప్తాడు, నీ వల్లే ఇదంతా జరుగుతుంది, నువ్వు ఈ అకాడమీ నుంచి వెళ్ళిపోతే ఇదంతా నార్మల్ అయిపోతుంది అని చెప్తాడు. సో తను ఆ మాటలు సీరియస్ గా తీసుకుంటుంది అండ్ ఆ అకాడమీ నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది. అండ్ వెళ్లే ముందు యూజిన్ ని కలవడానికి హాస్పిటల్ కి వెళ్తుంది. అండ్ యూజిన్ ఇప్పుడు కోమాలోంచి బయటకు వచ్చాడు. అండ్ వెనస్డే అతనికి జాగ్రత్తగా ఉండమని చెప్తుంది అండ్ ఆ మాన్స్టర్ దగ్గరికి వెళ్ళొద్దని కూడా చెప్తుంది. అండ్ ఆ గుహ దగ్గర బ్లాస్ట్ చేసింది ప్రిన్సిపల్ లారిసా అని వెనస్డే యూజిన్ కి చెప్తుంది. అప్పుడు యూజిన్ చెప్తాడు, ఆ బ్లాస్ట్ చేసిన పర్సన్ రెడ్ కలర్ షూస్ వేసుకున్నాడు, కానీ ప్రిన్సిపల్ లారిసా ఎప్పుడు రెడ్ కలర్ షూస్ వేసుకోదు అని యూజిన్ చెప్తాడు. అండ్ ఈ విషయం విన్న తర్వాత వీటన్నిటి వెనక ఎవరున్నారో వెనస్డేకి అర్థమైపోతుంది. సో తను వెంటనే టీచర్ మెర్లిన్ దగ్గరికి వెళ్తుంది అండ్ తను రెడ్ కలర్ షూస్ వేసుకుని ఉంటుంది. అండ్ తనే టైలర్ ని కంట్రోల్ చేసి ఆ మర్డర్స్ అని చేయిస్తుంది. అండ్ వెనస్డే మెర్లిన్ దగ్గరకు వచ్చి నీ నిజం బయటపడింది అని చెప్తుంది. అండ్ అప్పుడు అక్కడికి టైలర్ కూడా వస్తాడు అండ్ మెర్లిన్ అతని దగ్గరికి వెళ్లి వెనస్డేని చంపేయమని అతనికి చెప్తుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే వెనస్డే రూపంలో ప్రిన్సిపల్ లారిసా అక్కడికి వచ్చింది. కానీ టీచర్ మెర్లిన్ ప్రిన్సిపల్ కి ఒక పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తుంది, దానివల్ల ప్రిన్సిపల్ చనిపోతుంది. అండ్ అప్పుడు అక్కడికి వెనస్డే కూడా వస్తుంది అండ్ మెర్లిన్ తనని కొట్టి తనని బంధిస్తుంది. ఆ తర్వాత వెనస్డేకి అర్థమవుతుంది టీచర్ మెర్లిన్ ఆ ఆర్గాన్స్ అన్నిటిని జోసెఫ్ క్రాక్స్టోన్ ని తిరిగి బ్రతికించడానికి యూజ్ చేయబోతుంది అని. ఎందుకంటే ప్రీవియస్లీ పాస్ట్ టైంలో వెనస్డే ఆడమ్స్ యొక్క యాన్సెస్టర్ అయిన గూడీ ఆడమ్స్ జోసెఫ్ క్రాక్స్టోన్ ని చంపేస్తుంది. ఎందుకంటే అతను తన మదర్ ని అండ్ అవుట్ కాస్ట్ పీపుల్స్ ని చంపేశాడు. అండ్ గూడీ అతన్ని చంపేసిన తర్వాత తన రక్తంతో జోసెఫ్ క్రాక్స్టోన్ యొక్క సమాధి ఎవరూ తెరవకుండా ఒక లాక్ వేస్తుంది. అండ్ ఇప్పుడు ఆ సమాధికి ఉన్న లాక్ ఓపెన్ చేయాలి అంటే గూడీ ఆడమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరో ఒక పర్సన్ యొక్క రక్తం కావాలి. అండ్ వెనస్డే ఆడమ్స్ గూడీ ఆడమ్స్ ఫ్యామిలీకి చెందిందే కాబట్టి తన రక్తం యూజ్ చేసి ఆ సమాధి ఓపెన్ చేయాలి అని మెర్లిన్ అనుకుంటుంది. అండ్ ఆ రోజు ఫుల్ మూన్ కూడా ఉంటుందన్నమాట. సో అదే కరెక్ట్ టైం అనుకుని మెర్లిన్ వెనస్డే యొక్క హ్యాండ్ కట్ చేస్తుంది అండ్ తన రక్తంతో జోసెఫ్ క్రాక్స్టోన్ యొక్క సమాధి ఓపెన్ చేస్తుంది. ఆ తర్వాత జోసెఫ్ క్రాక్స్టోన్ ఆ సమాధి నుంచి బ్రతికి బయటకు వస్తాడు అండ్ అతను బయటికి రాగానే కత్తితో వెనస్డేని పొడి చేస్తాడు. ఆ తర్వాత అతను నెవర్మోర్ అకాడమీని నాశనం చేయడానికి బయటికి వెళ్తాడు. అండ్ గాయపడి ఉన్న వెనస్డే ఆడమ్స్ ని గూడీ ఆడమ్స్ కాపాడుతుంది అండ్ ఇంకెప్పుడు కనిపించను అని తను మాయమైపోతుంది. ఆ తర్వాత వెనస్డే నెవర్మోర్ అకాడమీ వైపుకు వెళ్తున్నప్పుడు టైలర్ అక్కడికి వచ్చేస్తాడు అండ్ అతను మాన్స్టర్ లాగా మారి వెనస్డే మీద అటాక్ చేస్తాడు. కానీ ఇంతలో ఒక వేర్వుల్ఫ్ వచ్చి ఆ మాన్స్టర్ మీద అటాక్ చేస్తుంది. అండ్ ఈ వేర్వుల్ఫ్ మరెవరో కాదు, ఎనిడ్ సిన్క్లేర్ అన్నమాట. ఆ రోజు ఫుల్ మూన్ ఉంటుంది కాబట్టి తను వేర్వుల్ఫ్ లాగా మారింది. అండ్ ఇక్కడ తను ఫస్ట్ టైం వేర్వుల్ఫ్ గా మారిందనమాట. అండ్ ఈ వేర్వుల్ఫ్ కి అండ్ ఆ మాన్స్టర్ కి ఒక మంచి ఫైట్ సీన్ జరుగుతుంది. ఆ తర్వాత వెనస్డే క్రాక్స్టోన్ ని ఆపడానికి అకాడమీకి వెళ్తుంది. అండ్ వెనస్డేకి హెల్ప్ చేయడానికి జేవియర్ కూడా అక్కడికి వస్తాడు అండ్ అతను ఒక బాణంతో క్రాక్స్టోన్ మీద అటాక్ చేస్తాడు. కానీ క్రాక్స్టోన్ ఆ బాణం రివర్స్ లో జేవియర్ మీద వదులుతాడు. అప్పుడు మధ్యలో వెనస్డే వచ్చేస్తుంది అండ్ తను గాయపడుతుంది. కానీ తర్వాత వెనస్డే పైకి లేచి క్రాక్స్టోన్ తో ఫైట్ చేస్తుంది. కానీ క్రాక్స్టోన్ అప్పుడు పవర్ఫుల్ గా ఉంటాడు అనమాట. సో తన ముందు వెనస్డే నిలబడలేకపోతుంది అండ్ తన ఖడ్గం కూడా విరిగిపోతుంది. కానీ తర్వాత ఆ విరిగిపోయిన మొండి కత్తిని తీసుకుని అతని గుండెల్లో పొడి చేస్తుంది. అండ్ అలా చేస్తేనే అతను చనిపోతాడు అని ప్రీవియస్లీ గూడీ ఆడమ్స్ వెనస్డే ఆడమ్ కి చెప్తుంది. సో వెనస్డే పొడి చేసిన తర్వాత క్రాక్స్టోన్ మళ్ళీ చనిపోతాడు. ఆ తర్వాత మెర్లిన్ ఒక గన్ తీసుకుని అక్కడికి వస్తుంది బట్ వెనస్డే తనని నాకౌట్ చేస్తుంది. అండ్ ఈ ఇన్సిడెంట్ తర్వాత వెనస్డే ఈ నెవర్మోర్ అకాడమీని డిస్ట్రాయ్ చేయడానికి రాలేదు, సేవ్ చేయడానికి వచ్చింది అని అర్థమవుతుంది. సో ప్రీవియస్లీ ఆ బుక్ లో ఉన్న డ్రాయింగ్ ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారన్నమాట. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత వెనస్డే తను రాస్తున్న నావెల్ కూడా కంప్లీట్ చేస్తుంది. ఆ తర్వాత జేవియర్ తన దగ్గరకు వచ్చి ఒక మొబైల్ గిఫ్ట్ గా ఇస్తాడు అండ్ తను ఆ గిఫ్ట్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ వెనస్డే తన ఇంటికి వెళ్తున్నప్పుడు తనకిచ్చిన మొబైల్లో కొన్ని ఫోటోస్ అనేవి వస్తాయి అండ్ తనని ఎవరో గమనిస్తున్నారు అని ఒక మెసేజ్ కూడా వస్తుంది. సో ఇంకా ఎవరో మిగిలిన్నారు అని వెనస్డే ఆలోచిస్తూ ఉంటుంది అండ్ తను ఇంటికి బయలుదేరుతుంది. అండ్ ఇంకోవైపు పోలీస్ వ్యాన్ చూపిస్తారు, అందులో టైలర్ ని కట్టేసి ఎక్కడికో తీసుకువెళ్తూ ఉంటారు. అండ్ అప్పుడు అతను మాన్స్టర్ లాగా మారిపోతాడు. అంటే స్టిల్ అతన్ని ఇంకా ఎవరో కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. అండ్ మేబీ వెనస్డేకి మెసేజ్ చేసిన పర్సనే ఈ మాన్స్టర్ ని మళ్ళీ కంట్రోల్ చేస్తున్నాడేమో అండ్ మళ్ళీ ఈ స్కూల్ ని మూయించేయడానికి ఎవరైనా ప్లాన్ చేస్తున్నారేమో అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అండ్ అక్కడితో ఈ సిరీస్ అనేది ఎండ్ అవుతుంది. అండ్ ఇది గైస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు క్లియర్ గా అర్థమైంది అని కూడా భావిస్తున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.